షిఫ్ట్ చేశాను అనమాట. షిఫ్ట్ చేస్తే మనకు నా మాట కాదనకుండా వచ్చాడు. 2008 కదా, డిసెంబర్లో వచ్చాడు. 2008 డిసెంబర్లో వచ్చాడు. కొన్ని ఎగ్జామ్స్ రాసినా అంత సత్ఫలితాలు రాకపోయినా మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో 150 మార్కులు, ఇది మొత్తం 150 మార్కులు వచ్చాయి. అంటే మంచి ర్యాంకు. స్టేట్ ఫస్ట్ నేను వచ్చిన అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి 159 మార్క్స్, దానికి 150 మార్కులు. సో అబ్బాయికి ఎంత చదివాడంటే మన రాధాకృష్ణ ఉన్నాడు కదా, అతను ఊళ్ళోనే పెట్టాను. అప్పట్లో మంచి చదువుకున్నాడు బాగా, చాలా మంచి మార్కులు వచ్చాయి. 150 మార్కులు అంటే మంచి మార్కులు. మన సబ్ ఇన్స్పెక్టర్ కూడా రాయలేదు, ఎందుకంటే తన ఇంటర్ క్వాలిఫికేషన్తో వచ్చాడు ఇక్కడికి. కానిస్టేబుల్ అనేది ఏమైనా సాధిద్దామని ఒక మంచి లక్ష్యం పెట్టుకున్నాడు. ఆరోగ్యాలు రాసినప్పుడు కూడా కానిస్టేబుల్ అనేది క్లియర్ అయింది. కంగ్రాచులేషన్స్ అందరూ చెప్పండి. సారీ అయితే సత్యనారాయణ ఇంటి మీద ఏంటన్నా పక్కపల్లి కే సత్యనారాయణ 150 మార్క్స్ వచ్చినాయి. రీసెంట్గా ఏపీ సివిల్ కానిస్టేబుల్లో విజయనగరం జిల్లా ఎక్కడన్నా ఎస్కోట, సుంగరకోట విలేజ్. అది అక్కడ నుంచి వచ్చి మనోడు మధ్యలో ఒకసారి తన సొంత ఉండిపోయాడేమో అనిపించింది. 2 years ఉండిపోయాడు, నాకు తెలిసింది ఆ విషయం కూడా. మళ్ళీ తానే మోటివేట్ అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ రూముల్లో ఉండే ఆ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యింది కదా. హాస్టల్లో అది రూముల్లో ఏమైందంటే హాస్టల్ ఫుడ్ పర్వాలేదు, ఈ పాలిథిన్ కవర్లో కట్టేసుకుంటుంటారు అన్నమాట. అది వేడికి ఇదైపోయి కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బంది అయినా మళ్ళీ ఇదేది ఇంకా ఊరు వెళ్ళినప్పటికీ కూడా సక్సెస్ ఎప్పుడైతే రాలేదో, ఈ సక్సెస్ రాని దానికంటే ఈ అనారోగ్యంతో కొన్నాళ్ళు బాధపడి రోజుకో గంటలో బయట చదివితే ఏదో కూడా సక్సెస్ అనేది అవుతారనే ఉద్దేశంతో వచ్చాడు. ఊళ్ళో మనం ప్రతిపక్ష ప్రమాణాలు పెట్టినా అక్కడ ఆరోగ్యంగా ఉంటాం, కానీ మనస్సు చంచలంగా ఉంటుంది ఏదో ఒక రోజు. అదేదో దానితో పోలిస్తే ఇక్కడ ఫుడ్ లేకపోయినా కష్టపడు ఏదో ఒక రకంగా క్యాటరింగ్ చేసో ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసుకొని అయినా సరే ఉద్యోగం సంపాదిద్దాం అనే ఒక మంచి దూరమైనటువంటి లక్ష్యం పెట్టుకోగలుగుతాం, అంతేనా? అది ఊళ్ళో ఉంటే ఫుడ్ బాగున్నప్పటికి కూడా ఎక్కడో చిరాకు వచ్చేదన్నమాట, వస్తుంది ఎవరికైనా సరే. అది ఇంకా ఊళ్ళో ఉండకూడదు, నష్టం భరిస్తాను అని చెప్పి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తను లక్ష్యం దిశగా చక్కగా చదివాడు. ఈరోజు మంచి టాప్ ప్లేస్ 150 అంటే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టూడెంట్ కాబట్టి తన తాలూకా 2 మాటలు మీతో చెప్పి మీ తాలూకా లక్ష్యానికి తను చేరువవుతాడు. అలాగే మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని అతను కూడా ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు, దాన్ని బయట పెట్టేస్తాడు, ప్రోత్సాహం చేస్తాడు. వెరీ గుడ్ అమ్మా. 2 మాటలు మాట్లాడమ్మా సత్యనారాయణ. పర్వాలేదు, మాట్లాడు, మీకు పర్వాలేదు. యాక్చువల్గా నేను 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 2022 అక్టోబర్లో రిలీజ్ అయింది. 2023 జనవరి 22 ఎగ్జామ్ అయింది ఆదివారం. సో అక్కడి నుంచి మళ్ళీ 2022 జూన్లో ఎగ్జామ్ పెడతాం, మీకు అక్కడ కంప్లీట్ చేస్తా అన్నారు. బట్ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ ఎగ్జామ్ అలా కంటిన్యూ చేస్తూ 2025 మనం 1వ తారీఖున అయింది. సో నేను ఏం చెప్తున్నాను అంతా మనం కంప్యూటర్కి వస్తాం, ఏ విషయాలు ఎలా ఉంటుందో తెలియదు, అన్నింటినీ సిద్ధపడాలి. దానికి మనకి సహనం ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఉండాలి. నాతో పాటు చాలా మంది ఉన్నారు రూమ్లో, 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరు ఈరోజు సక్సెస్ అవ్వలేకపోయారు. కారణం ఇక్కడ వచ్చిన పని మాత్రమే మనం చేసుకెళ్ళాలి, అదర్ యాక్టివిటీ నో. సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఒకరోజు కాకుండా ఒకరోజు కానీ సక్సెస్ అవుతారు. నేను ఇలా ప్రిపేర్ అవుతున్న టైంలో 2025 మార్చి 20న ఏఎఫ్టీ క్యాన్సిల్, ఏఎఫ్టీ CBT2 అనేది క్యాన్సిల్ అయింది. ఏదో CBT మనం సరదాగా రాసా, CBT2 అనేది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 40 days CBT2 కూడా ప్రిపేర్ అయ్యా. అది 2025 మే 6వ తారీఖున ఎగ్జామ్ అయింది. సో దాంట్లో కూడా నాకు చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. మొన్న CBT కూడా సైకో కూడా రాయడం జరిగింది. సో రెండింటినీ ప్యారలల్ ఎలా చదవగలిగానంటే ఆల్రెడీ ఫస్ట్ దీన్ని ఆల్రెడీ నేను చదువుకున్నాను. మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్లో అంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ పుస్తకం నుంచి వస్తున్నాయి, సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సోర్స్ కానీ మీరు పట్టుకోగలిగితే, ఆ బుక్ను ఒక 5-6 సార్లు రివిజన్ చేయగలిగితే మీరు మన ఆత్మీయవారు అవ్వలేరండి. సో అది ప్రాక్టీస్ చేయండి. అంటే థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చింది. నీ వల్ల ఏంటంటే కన్నా అందరం కూడా ఏంటంటే తట్టబుట్ట సర్దుకొని ఏదో ఒకటి సాధిద్దామన్న తప్పన బయటకు కనబడదు.
ఒక తృష్ణ, ఒక తపన, ఒక భయం, ఒక ఆందోళన అందరూ కూడా డే 1లో వస్తామంట. అది నాకు బాగా గుర్తుంది. 2009లో నేను వచ్చినప్పుడు బేతాళమైన అడవులో నన్ను వదిలేయండి, నేను బతుకుతాను, కానీ ఈ ప్రపంచంలో బతకలేమన్నంత మైండ్ సెట్తో నేను వచ్చాను. ఎందుకంటే బయట ప్రపంచం నాకు కనీసం తెలియదు. అలాగే మీరు కూడా ఇంచుమించు అంతే, నాకన్నా కొంచెం గడసరిగా ఉంటారేమో, కానీ ఆ లోపల ఉన్నటువంటిది ఎవరు బయట పెట్టుకోలేడు. ఎందుకంటే తెలిసిపోద్ది కనుక. యాజ్ ఏ పిల్లలతో క్లాసులు చెప్పి సైకాలజీ అంతా ఇంతో ఐడియా ఉన్న మనిషిని కనుక చెప్తున్నాను. అలాంటి పర్సన్స్ చాలామంది వచ్చారు. ఫస్ట్లోనే చేయూత ఇస్తాను అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ రూమ్ తెలియదు, హాస్టల్ తెలియదు, తోవ తెలియదు. రైల్వే స్టేషన్ నుంచి రాధాకృష్ణం లేకపోతే ఎవరెవరిని పంపిస్తే, లేదా ఓల్డ్ స్టూడెంట్ పంపిస్తే వస్తారు పిల్లలు. కానీ జరుగుతున్నది ఏంటంటే స్క్రాప్ ఎలా మొదలవుతుందంటే డే 1లో మీ డిసిప్లిన్, మీ చదువు, మీ హార్డ్ వర్క్, మీ లక్ష్యం, మీ నిర్దేశం అంతా ఒకటే. నేను దానికి కాదనట్లా. కానీ లాంగ్ రన్ ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే ఎవరో ఫ్రెండ్ తగిలేలోనో మీ దిశానిర్దేశాలు, గమనాలు మారిపోతున్నాయండి. ఫస్ట్లో మీరు నన్ను చూసుకొని నా ఇన్స్టిట్యూట్ బ్రాండ్ చేసుకొని వస్తారు, కానీ మీ ఫ్రెండ్స్, మీ వాతావరణం, కొత్త ప్రపంచం తయారవ్వాలి, కాదనలేదు. నాతో ఉండమని కూడా నేను అనట్లా. కానీ మనకు ఒక అడ్రస్ ఉంది, స్వయం కృషి అని ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్తో మనం ఎప్పుడూ కూడా అనుసంధానంగా ఉండాలి. ఒకవేళ దీనికి దూరంగా ఉన్నప్పటికీ కూడా, కోచింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ కోచింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్న ఫ్రెండ్స్తోనే మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. తను ఒక మాట చెప్పాడు చూసారా, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మిమ్మల్ని. ఇప్పుడు మా అమ్మ నాన్న పొలాల్లో ఉన్నారండి. 2009 అంటే డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత వచ్చాను. అబ్బాయి 2018లో వచ్చాడంటే ఇక్కడ ఏం చేస్తున్నామో, ఏ సినిమాలకు వెళ్తున్నామో, ఏ షికార్లకు వెళ్తున్నామో వాళ్ళు చూసారా. మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ కూడా ఉండాలి. అస్తమాట నేను మోటివేట్ చేస్తున్నాను కూడా మీరు అనుకోవద్దు. సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా అవసరం.